hello, namaste, annyeonghaseyo. Welcome to ET Exclusive. రెండు భారీ సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడం పెద్ద విషయం కాకపోయినా డిసెంబర్ 3rd వీక్ లో జరుగుతున్న ఈ క్లాష్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. చాలా రోజుల క్రితమే ఆడియన్స్ మర్చిపోయిన సౌత్ నార్త్ ఫైట్ మరోసారి తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా సలార్ రిలీజ్ కి కొన్ని గంటల ముందు వరకు ఈ వివాదం కొనసాగటం ఫ్యాన్స్ ని కాస్త టెన్షన్ పెట్టింది. సలార్ డంకీ ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వడం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. రెండు భారీ చిత్రాలే కావడం, రెండింటిది పాన్ ఇండియా రేంజ్ కావడంతో థియేటర్ల సర్దుబాటు నుంచి కలెక్షన్ల లెక్కల వరకు ప్రతిదీ హాట్ టాపిక్ అయింది. అనుకున్నట్టుగానే రిలీజ్ టైంకు ఈ వివాదం మరింత ముదిరింది. ముఖ్యంగా స్క్రీన్స్ అలాట్మెంట్ విషయంలో పెద్ద పంచాయతీనే నడిచింది. మాస్ సినిమా కావడంతో ముందు నుంచి సలార్ మీద కాస్త ఎక్కువ బజ్ ఉంది. దీంతో నార్త్ లోనూ ఆడియన్స్ ఎక్కువగా సలార్ మీదే ఇంట్రెస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంలో సలార్ కు అన్యాయం జరిగిందన్నది ఫ్యాన్స్ వాదన. మల్టీప్లెక్స్ లో ఎక్కువ స్క్రీన్స్ డంకీకే కేటాయించడంతో సలార్ బుకింగ్స్ మీద కూడా ప్రభావం చూపించింది. సౌత్ లో సలార్ ఆధిపత్యం పక్కాగా కనిపించింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో మరో సినిమా వేసేందుకు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సలార్ బాక్సాఫీస్ ను సోలోగా రూల్ చేయడం ఖాయమైపోయింది. డంకీ ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకొచ్చినా సౌత్ లో ఆ ప్రభావం అస్సలు కనిపించడం లేదు. థియేటర్ల సర్దుబాటు విషయంలో లెక్కలు ఎలా ఉన్నా రిలీజ్ కి ముందు వరకు వివాదం కొనసాగడం ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టింది. ఇప్పటికే డంకీ రిజల్ట్ తేలిపోయింది. పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా రికార్డులు తిరగరాసే రేంజ్ అయితే లేదంటున్నారు. దీంతో సలార్ కు షారుఖ్ సైడ్ ఇవ్వక తప్పని పరిస్థితి క్రియేట్ అయిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ వివాదం సంగతి పక్కన పెడితే సలార్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. చాలా రోజులుగా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్న విషయంపై కుండ బద్దలు కొట్టేశారు. ఇంతకీ ప్రశాంత్ నీల్ ఏం చెప్పారు? ఈ టైంలో ఇలాంటి అప్డేట్ సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? సలార్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ మూవీ ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ఉగ్రంకి రీమేక్ అన్న టాక్ మొదలైంది. షూటింగ్ సమయంలో ఈ విషయం మీద ఎన్ని వార్తలొచ్చినా చిత్ర యూనిట్ స్పందించలేదు. గత కొద్ది రోజులుగా కొంతమంది రీమేక్ అని, మరికొంతమంది రీమేక్ కాదని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా రిలీజ్ కి కొద్ది గంటల ముందు అసలు విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఎస్, ఉగ్రం కథ సలార్ కథ ఒకటే అంటూ అసలు విషయం బయటపెట్టేశారు ప్రశాంత్ నీల్. కానీ మేకింగ్, టేకింగ్, టెక్నికల్ వాల్యూస్ ఇలా ప్రతి దాంట్లో ఉగ్రంకు సలార్కు చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. జస్ట్ ఆ కథలో సోల్ మాత్రమే తీసుకుని ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారుల స్థాయికి తగ్గట్లుగా కొత్త ట్రీట్మెంట్తో సలార్ని రూపొందించాను అని చెప్పారు. ఎన్నో కథలు సిద్ధంగా ఉన్నా సలార్కి ఉగ్రం కథనే ఎంచుకోవడానికి రీజన్ ఏంటో కూడా చెప్పారు ప్రశాంత్ నీల్. ఉగ్రం ఆయన తొలి సినిమా. అలాగే ఆ సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు ప్రశాంత్ నీల్. ఆ సినిమా మేకింగ్ కోసమే 4 ఏళ్లు కష్టపడ్డారు. రిలీజ్ విషయంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా పైరసీ కారణంగా సినిమా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అందుకే మరొకసారి ఆ కథ సత్తా ఏంటో చూపించాలన్న ఉద్దేశంతో అదే పాయింట్తో సలార్ని రూపొందించాను అని చెప్పారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆల్రెడీ బాక్సాఫీస్ మీద దండయాత్రకు రెడీ అవుతున్న డైనోసార్ అన్న రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో సలార్ గత రికార్డులన్నీ చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్. సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీకి రెడీ అవుతున్నాయి. దీంతో మీడియం రేంజ్ మూవీస్ ఆ తరువాత డేట్స్ కి షిఫ్ట్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు డైలమాలో ఉన్న మేకర్స్ ఒక్కొక్కరుగా కొత్త డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి క్యాలెండర్ కూడా హెక్టిక్ గా మారుతోంది. ఫిబ్రవరి క్యాలెండర్ కి పొలిటికల్ మూవీతో వెల్కమ్ చెప్తున్నారు దర్శకుడు మహి వి రాఘవ. యాత్ర సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీవా లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. డీజే టిల్లుగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఫిబ్రవరిలో టిల్లు స్క్వేర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో టిల్లు స్క్వేర్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ వీక్ లోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సందీప్ కిషన్. చాలా రోజులుగా సరైన డేట్ కోసం ఎదురు చూస్తున్న ఊరు పేరు భైరవకోన టీం ఫిబ్రవరి 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. విఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సందీప్ కిషన్. ఫిబ్రవరి క్యాలెండర్లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఆపరేషన్ వాలంటైన్. తొలి ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్లో ఉండడంతో ఫిబ్రవరి క్యాలెండర్ హెక్టిక్ గా కనిపిస్తోంది. దేవర సినిమా విషయంలో తారక్ ఫ్యాన్స్ నుండి చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.
మరి ముఖ్యంగా యూనిట్ సైడ్ నుండి రెగ్యులర్గా అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. అందుకే సెట్ నుండి లీక్ అయిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దేవరా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ముందు నుంచి చేస్తున్న కంప్లైంట్స్ అప్డేట్ లేవని, షూటింగ్ ప్రారంభమైన తర్వాత అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడమే మానేసింది యూనిట్. దీంతో చాలా రోజులుగా సాలిడ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంది తారక్ ఆర్మీ. తారక్ టీం నుంచి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా సెట్ నుంచి లీక్ అయిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఫీషియల్ అప్డేట్ లేకపోయినా దేవరా ట్రెండింగ్ లోకి వచ్చిందంటే అభిమానుల్లో హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రెండ్ అవుతున్న ఫోటోలో ఎన్టీఆర్ లుక్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా గతంలో తారక్ ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుండడం, అది కూడా సీ బ్యాక్డ్రాప్ లో వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఎన్టీఆర్ విశ్వరూపాన్ని వెండితెర మీద చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతోంది. కార్తీ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సర్దార్ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సర్దార్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చిన మేకర్స్ షార్ట్ క్యాప్ లోనే పార్ట్ 2ను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా సీక్వెల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెన్నై సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ లో కార్తీ డ్యూయల్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. సీక్వెల్ కు మరింత స్టార్ ఇమేజ్ యాడ్ చేస్తూ మరో స్టార్ హీరోను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉన్న విజయ్ సేతుపతి సర్దార్ 2లో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ అప్డేట్ తో సర్దార్ 2 మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. తొలి భాగంలో ఫాదర్ క్యారెక్టర్ మాత్రమే స్పైగా కనిపిస్తే సీక్వెల్లో కొడుకు క్యారెక్టర్ కూడా గూఢచారిగానే కనిపిస్తుందన్నది నయా అప్డేట్. ఈ న్యూస్తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకు మేకర్స్ ఎలాంటి ప్లాన్ రెడీ చేస్తారో చూడాలి. బీటౌన్లో సక్సెస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు తాప్సీ పన్ను. కమర్షియల్ లెక్కలు, ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి కథల్లో క్యారెక్టరైజేషన్స్లో కొత్తదనం చూపిస్తున్నారు. స్టీరియో టైప్ కంటెంట్ కి గుడ్ బై చెప్పేసి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ లైన్స్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫామ్ లో వర్కౌట్ కావటంతో అదే సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేస్తున్నారు తాప్సీ. తాప్సీ లీడ్ రోల్లో తెరకెక్కిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ హసీనా దిల్రుబా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఒక మోడర్న్ అమ్మాయి అనుకోకుండా మరో వ్యక్తికి దగ్గరవ్వడం, తరువాత తప్పు తెలుసుకుని భర్త ప్రేమ కోసం తాపత్రయపట్టం అనే కాన్సెప్ట్ ని కాస్త బోల్డ్ గానే బాలీవుడ్ వెళ్లాక రూటు మార్చిన తాప్సీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిగా పేరు తెచ్చుకున్నారు. అలా అని గ్లామర్ ఇమేజ్ ని మాత్రం పక్కన పెట్టేలేదు. జుడ్వా 2 లాంటి సినిమాల్లో గ్లామరస్ గాను కనిపించి ఆకట్టుకున్నారు. అందుకే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న గ్లామరస్ రోల్ కావడంతో హసీనా దిల్రుబాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ని కూడా లైన్లో పెట్టారు. తాజాగా డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బ్యూటీ వెంటనే రూట్ మార్చేస్తున్నారు. మరొకసారి హసీనా దిల్రుబా రోల్లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో త్వరలో ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారు. ఈసారి కాంటెంట్ మరింత థ్రిల్లింగ్ అండ్ బోల్డ్ గా ఉంటుందని హామీ ఇస్తున్నారు తాప్సీ పన్ను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారుసాయో.